హే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ రామనవమి శుభాకాంక్షలు అండి. ముందుగా నేను ఇలా రెడీ అయిపోయి స్టవ్ క్లీన్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ తీసుకొని అందులో సాబుదానా అంటే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. ఈలోపు అవి నానేలోపు దీపం దగ్గర అన్నీ సర్దుకుందామని పూజ మందిరం దగ్గరికి వచ్చాను. ఈ పువ్వులు అనేవి మీలో ఎంతమందికి పేరు తెలుసు, నాకైతే పేరు తెలియదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఈ పువ్వులు అంటే చాలా చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఎక్కడ దొరికినా తెచ్చుకుంటాను. మా బెంగాల్లో కూడా ఎక్కువ దొరుకుతాయి ఈ పువ్వులు. ఇవి కూడా నేను ఎప్పుడు తెచ్చుకుంటాను, అందుకే ఇక్కడ దొరికినా కూడా ఎప్పుడు తెచ్చుకుంటాను. పాలు పొయ్యి మీద పాలు వేసి పొయ్యి మీద పెట్టేసాను. అది బాగా ఉడికిన తర్వాత అందులో ఒక 4 ఇలాచీ, కొద్దిగా జాగరీ పౌడర్, ఒక 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ని వేసుకున్నానండి. ఇది అయ్యేలోపు పక్కనే కొంచెం వాటర్ తీసుకొని ఒక 4 ఇలాచీ, ఒక 6 బ్లాక్ పెప్పర్ని, కొంచెం బెల్లం, జాగరీ పౌడర్ వేసుకున్నాను. అది కలిపేసరికి దానికి పానకం కలర్ అనేది వచ్చేసింది. ఇందులో సొంటి కూడా యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే నాకు దగ్గర లేదని నేను యాడ్ చేయలేదు. అలా తాగితే చలవ చేస్తుంది అనమాట బాగా. అది గ్లాస్లో వేసుకొని అందులో ఒక తులసి వేసి దేవుడి దగ్గర పెట్టానండి. వేసి పెట్టేలోపు అక్కడ కొంచెం అందులో పచ్చకర్పూరం కూడా వేసాను. అది చాలా మంచిది కాబట్టి అందుకే దీపం పెట్టేశానండి. దీపం అంతా అయిపోయింది, పూజ అంతాను. హారతి కూడా తీసుకోండి, మీరు కూడా చూస్తున్నారేంటి, దండం పెట్టుకోండి. ఇదిగోండి మా రామయ్య ఫోటో ఇక్కడ ఉంది, ఈ సైడ్లో పెట్టుకున్నాను. నేను ఇవి పూజకి గ్లాసెస్ ఎందుకు వేస్తున్నానని చూస్తున్నారా, లాస్ట్ టైం 2 times నాకు చిన్న ఫైర్ ఇన్సిడెంట్ అయితే జరిగింది నా నెగ్లిజెన్సీ వల్ల. అందుకని ఇవి తీసుకున్నాను దీపం కుందులు. ఇంకా టైం 11:30 అయిపోయింది కాబట్టి ఇంకేమీ తాగకుండా ఆ గ్లాస్ పానకం తాగేసి కామ్ అయిపోయానండి నేను. ఇంకా ఈ 2 కొబ్బరికాయలు తీసుకొని దీంతో కొబ్బరాన్నం చేసేద్దామా, లేకపోతే ఎప్పుడు అవి ఫ్రిడ్జ్లో అలా మగ్గిపోతాయని వెంటనే ఒక అరగంట తర్వాత తీసేసాను. ఈ స్టాండ్ని నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. నా కాలు బాగాలేదు కాబట్టి పైకి నేను మేడకి ఆరేయలేనని ఇంట్లోనే ఆరేసుకుంటున్నా ఒక సైడ్లో పెట్టుకొని. అలా అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాం, తినేసి లంచ్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ లేచిన తర్వాత మళ్ళీ దీపం పెట్టి అలా మార్నింగ్ నుంచి రామాలయంకి వెళ్ళలేదు కదా అని ఈవినింగ్ త్వరగా రెడీ అయ్యి రామాలయంకి అయితే వచ్చామండి. ఈ రామాలయం చాలా భీడుగా ఉంది, మెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, నేను ఎక్కలేను కదా అనేసి ఇంకో రామాలయం దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ కోలాటం జరుగుతుంది, అది చూసాము. చూసి అయితే దర్శనం చేసుకొని వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ అండి